ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి నిరసనగా మేము వాటి డీడ్స్ అన్నింటినీ కాగితాలన్నింటినీ తగలబెట్టడం జరిగింది. రేపు ప్రభుత్వం వచ్చి రాగానే ముందుగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం జరుగుతుంది. ఎవరి యొక్క ఆస్తులు కూడా వారి స్వాధీనంలో లేని అటువంటి కుట్రపూరితమైన ఈ యాక్ట్ని రద్దు చేస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ హామీ ఇచ్చి ఊరట ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం ప్రజల యొక్క ఆస్తులపైన పాస్ పుస్తకాలపైన వారి ముద్రలతో పాటు ఒక భయాందోళనని రేకెత్తించింది. అలాగే ఈరోజు పాస్ పుస్తకాలు కానివ్వండి, లేదంటే రిజిస్ట్రేషన్ పత్రాలు కానివ్వండి, ఒరిజినల్స్ గవర్నమెంట్ స్వాధీనంలో ఉంటాయి, జిరాక్స్ కాపీలు మాత్రమే ప్రజల వద్ద ఉంటాయి అని చెప్పి ఒక ప్రచారం చేస్తూ ప్రజల మధ్యలో ఒక భయాందోళనని రేకెత్తించడం జరిగింది. అంటే ఈ యాక్ట్ రూపంలో కనుక ఈ ప్రజాస్వామ్యంలో ఈ ప్రభుత్వాలు వీరి ఆస్తులు కూడా వారి దగ్గరే అట్టిపెట్టుకొని వాటిని కూడా తాకట్టు పెట్టుకునే ప్రయత్నం చేయబోతా ఈ యొక్క యాక్ట్ని తీసుకురావడం జరిగింది. వీటిని ధీటుగా ఎదుర్కొంటూ తీవ్రంగా ఖండిస్తూ చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే రేపు కూటమి గెలిచి వచ్చి రాగానే ఈ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పి తీసివేస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అట్నుంచలే తగలబడేది లోగో 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 కిషోర్ కొద్దిగా వెనక్కి రా.